నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ జిల్లా శంకరపట్టణం మండలం కన్నాపూర్ పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠ ధర్మారం గ్రామంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో మానకొండూరు నియోజకవర్గ శాసన సభ్యుడు కవ్వంపల్లి సత్యనారాయణ గారు మరియు మానకొండూరు మార్కెట్ కమిటీ అధ్యక్షుడు మర్రి ఓదెలు యాదవ్ చైతన్య వేదిక జిల్లా అధ్యక్షుడు గొర్ల కొమరయ్య యాదవ్ మరియు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు హనుమాన్ దీక్ష స్వాములు పాల్గొనడం జరిగింది. సీతారామచంద్ర స్వామి గోవింద సత్యనారాయణ స్వాములు సీతారామచంద్ర స్వామి గోవింద. జై శ్రీరామ్ జై శ్రీ. నువ్వు నాతోనే ఇట్లా మాట్లాడుతున్నాడు కస్టమర్ రాంగ్ మాట్లాడు కదా, రాంగ్ ప్రవర్తించడం కూడా తప్పే. పెట్టుబో ఎడబెడతావు కాదు, మాతోనే జనరల్ పబ్లిక్ తోనే నువ్వు ఎట్లా మాట్లాడు. నీ దగ్గర ఎట్లా వచ్చినావు, ఎట్లా మాట్లాడు. నీకు కాదు నీకు కాదు నీకు కాదు నీకేంది, నీకు మర్యాదగా ప్రవర్తించుకోవడానికి భాష అవసరం లేదు. మర్యాదకి భాషకి సంబంధం లేదు. सर मेरे को तेलुगु नहीं आता, मेरे को हिंदी आता. हिंदी में बात करते हिंदी में बात. हिंदी मेरे को परफेक्ट आता. क्या होना उन्होंने मेरे को पीछे पुकुलो बोला. नहीं तुम कई को बोला. नहीं तुम कई को बोला. सुन मैं तुमसे बात कर रहे क्या? नहीं मैं क्या बोला फिर? तो मेरे से कई को बात कर रहे? विदाउट एनी बोले तो मेरा परमिशन लिया तो मेरा वीडियो निकाल. परमिशन लिया मेरा. कौन? तुम्हारे को राइट से मेरा वीडियो निकालने का. ठीक है मेरा नाम है मेरा नाम है श्रवण कुमार. जो करना है नहीं इधर पुलिस है, इधर डिपो वाला आदमी है. फिर तुम्हारे को कौन राइट दिया कि इधर वीडियो चालू कर? कौन बोला वीडियो निकालने के लिए? अरे अन्ना मेरे को भी आता सब मालूम, मेरे को मत सिखाओ. मेरे को करने का आप जो भी लीगल ठीक है ऐसे बात करें ना. తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికను కౌన్సిల్ సభ్యులు రాకపోవడంతో ముగించిన ఆర్టీఓ కె మాధురి మున్సిపల్ ఎన్నిక ముగిసిన అనంతరం మున్సిపల్ కార్యాలయం ముందు మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఈరోజు మళ్ళీ సభ్యులంతా కోరం లేదని మరి నిరవధికంగా వాయిదా వేయడం జరిగింది. నిరవధికంగా అంటే ఇక ఎన్నికల కమిషన్కి వెళ్ళిపోయింది. అలా తీసే అసలు మరి మా ప్రభుత్వం వచ్చి దాదాపుగా 10-11 నెలలు అయింది దినమిలా. మరి అదివరకు 4 సంవత్సరాల నుంచి ఉన్న మన మున్సిపల్ బోర్డులో ఇబ్బందులు పడి నిధులు రాక చాలా ఇబ్బందులు పడ్డ కౌన్సిలర్లు ఇసుకి వేసారి మరి ఈ ప్రభుత్వంలో చేరితే మాకు మా వార్డులన్నీ కూడా బాగుపడతాయని మా వార్డు ఏకొండూరు మండలం రేపుడి వద్ద వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్తో పాటు పార్టీ నాయకులను అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలు.
సార్ ఏం చేస్తారు చేయమని ఇబ్బంది చేయలేదు సార్ చేయమని మీరు అడ్డుపడితో మాట్లాడుతున్నారు నేను మీతో మాట్లాడుతున్నాను. నిజామాబాద్ నగరంలో త్రివర్ణ పతాకాలు రెపరెపలాడాయి. భారత్ మాతాకి జై నినాదాలు మారుమోగాయి. భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన దాడుల్లో విజయం సాధించిన నేపథ్యంలో త్రివిధ దళాలకు సంఘీభావంగా సోమవారం సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో తిరంగ ర్యాలీ నిర్వహించారు. నగరంలో ఆర్ఆర్ చౌరస్తాలో ప్రారంభమైన ర్యాలీ పెద్ద బజార్, ఆజాం రోడ్, నెహ్రూ పార్క్ మీదుగా గాంధీ చౌక్ వరకు కొనసాగింది. చిన్నారులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో శ్రీ మహాయోగి లక్ష్మమ్మ అవ్వ 93వ వెండి రథోత్సవ జాతర సందర్భంగా కీషే ఎండి బద్రీస్వామి గారి జ్ఞాపకం చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, ఎండి బసవస్వామి, సంతోష్ కుమార్, నందీష్ కుమార్, వీరుపాక్షి స్వామి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి మరియు ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడడం జరిగింది. బద్రీస్వామి వారి జ్ఞాపకార్థంగా ప్రారంభించిన చలివేంద్రం ఇలాగే కొనసాగించాలంటూ బద్రీస్వామి వారి కుటుంబానికి అండగా ఉంటామంటూ తెలిపారు. మనందరి గుండెల్లో కొలువైన శ్రీ మహాయోగి లక్ష్మమ్మ జాతర సందర్భంగా పుర ప్రజలకు, ఆదోని నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ జాతర యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అట్లా మా గురువు గారైన కీర్తిశేషులు బద్రీస్వామి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మంచినీటి వితరణ కార్యక్రమాన్ని ఎప్పుడు చేపట్టడం జరుగుతుంది. మరి ఆయన జగద్గురు మృగేంద్ర స్వామి యొక్క గారి శిష్యుడు. ఆయనకి ఎప్పుడు సేవ చేస్తూ ఆధునిక ప్రజలు కూడా ఎప్పుడు కూడా మంచినీటి సరఫరా గత 25 సంవత్సరాల నుంచి కూడా సేవ చేస్తూ భక్తులను ఎంతో మందిని ఉత్సాహపరుస్తూ ఒక స్ఫూర్తిగా నిలబడ్డ బద్రీస్వామి గారు ఈరోజు మా మధ్య లేకపోవడం బాధాకరం. అలాంటి వ్యక్తి జ్ఞాపకాలు చిరస్మరణీయంగా ఉండడానికి వారి సహోదరులైన బసవరాజ స్వామి, నటరాజ స్వామి, మరి వారి కుమారులైన సంతోష్, నందీష్ గారు కూడా ఈరోజు ఆయన వరమ్మడికనే కొనసాగిస్తూ వారి జ్ఞాపకార్థం ఈరోజు ఈ మంచి కార్యక్రమాన్ని తలపెట్టినందుకు చాలా వారికి కుటుంబానికి మరింత ఉత్సాహాన్ని, ఆర్థిక స్తోమతను, ఆరోగ్యాన్ని కలిగించాలని చెప్పి ఆ లక్ష్మమ్మ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విద్యార్థులకు నూతన పద్ధతిలో సులువుగా అర్థమయ్యే విధంగా బోధనలో వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమం ఉంటుందని, విద్యార్థులకు నైపుణ్యంతో సృజనాత్మకతను జోడించి విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే విధంగా ఉపాధ్యాయులకు తగిన సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుందని ఎంఈఓ తెలిపారు. some disease, one character is get price daily job. So don't you take it as a right attended which is so many paid programs
what is in this program. Some of them may teach, but that should not be correction. We have to change our attitude. Also, do several times full meeting with us. This is the lectures of videos and videos. Say, we have to academically emphasizing that this time admission should be, master should be improved at government schools because we are adequate teachers. We are well-trained teachers. The government also provided also infrastructure facilities. They also give jobs. కర్నూలు జిల్లా ఆదోనిలో శ్రీ మహాయోగి లక్ష్మమ్మ జాతర సందర్భంగా పలు చోట్ల సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. షిరిడి సాయిబాబా సత్సంగ వారిచే వీరయ్య స్వామి వారి శిష్య బృందం వారు భజన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మారన్న, రాము, చిరు మిగతా కళాకారులు పాల్గొన్నారు. అలాగే అల్కూరి మఠ విజయస్వామి వారి ఆధ్వర్యంలో అన్నదానానికి కార్యక్రమాలు చేయడం జరిగింది. మాకి అవకాశం కల్పించిన ఆదోని పట్టణ ప్రజలు మరియు ఆదోని పోలీస్ శాఖ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నామంటూ సేవా భక్త బృందం వారు NSTV వారితో తెలిపారు. కరీంనగర్ జిల్లా ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు థియరీ మే 2025 తేదీ 22 మే 2025 నుండి 27 మే 2025. ఫస్ట్ ఇయర్ 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండ్ ఇయర్ మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు నిర్వహించబడును. 25 మే 2025 ఆదివారం కూడా పరీక్ష నిర్వహించబడును. విద్యార్థులు గమనించగలరు. 1 నిమిషం నిబంధన ఈ పరీక్షకు వర్తించదు. విద్యార్థులు కూడా 1 గంట ముందు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ఇంటర్మీడియట్ విద్యాధికారి FSE వి గంగాధర్ తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభమై ముఖ్యమైనటువంటి పరీక్షలు 27వ తేదీ వరకు ముగుస్తాయి. మా కరీంనగర్ జిల్లాలో అన్ని పరీక్షలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడమైంది. పరీక్షా కేంద్రాల చుట్టూ 144 సెక్షన్ విధించడము, తర్వాత జిరాక్స్ సెంటర్లను మూసేయడము, తర్వాత పిల్లల ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఎండాకాలం కాబట్టి చల్లటి నీళ్లను, తర్వాత ఫ్యాన్ సౌకర్యాలను ఏర్పాటు చేసేలాగా, నిరంతరము కరెంటు సదుపాయం ఉండేలాగా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ప్రథమ సంవత్సరం విద్యార్థులు 10,118 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 4,966 మంది, మొత్తము 15,084 మంది విద్యార్థులు పరీక్షలకు అటెండ్ కావడం జరుగుతున్నది. దీనికి సంబంధించినటువంటి హాల్ టికెట్లు కూడా పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు ఇవ్వడం ప్రారంభమైంది. DKRF జట్టుకు చెందిన నమ్రత బెస్ట్ ప్లేయర్ అవార్డు అందుకుంది. నిజామాబాద్ ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ ఉమెన్ ఫుట్బాల్ లీగ్ టోర్నమెంట్లో భాగంగా ఆదివారం రాత్రి మంచిర్యాల వర్సెస్ DKRF జట్లు తలబడ్డాయి. ఆది నుంచే దూకుడుగా ఆడిన DKRF జట్టు అత్యధిక గోళ్లతో విజయం సాధించింది. ఇందులో అద్భుత ప్రతిభను ప్రదర్శించిన నమ్రతకు బెస్ట్ ప్లేయర్ అవార్డు అందజేశారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం తొర్లికొండ స్వయంభూ శిలాతీర్థ వెంకటేశ్వర స్వామి దేవాలయం 500 ఏళ్ల చరిత్ర ఉందని ఆలయ అర్చకుడు గోవర్ధనం లక్ష్మీ నరసింహాచార్యులు తెలిపారు.
ఆలయ విశిష్టత గురించి వివరించారు. కొండలోని శిల నుంచి 365 రోజుల పాటు తీర్థం వస్తుందన్నారు. ఇలా తీర్థాన్ని తీసుకుంటే సకల రోగాలు నయమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసమని ఆలయ కమిటీ సభ్యులు చెప్పారు. सदा वेंकटेशं स्मरामि वेंकटेश प्रसीद प्रियं वेंकटेश प्रयच्छ प्रयच्छ सुभद्रा प्राणादाय जगन्नाथाय मंगलम सोचिष्टबालिका बंधगंधबंधरजिष्टवे विष्णुचित्रजनादाय गोदाय नित्यमंगलम श्रीनगर्य उत्तरेतरे श्रीचंद्रवरदामणैर्गोपाय मंगलम तेजोपादैननादोपाय मंगलाय शास्त्रपदेवदाचार्य भोगवे सर्वैश्च पूर्वराचार्यैः सत्कृतायास्तमंगलम् ये मंगलवरा गोविंदा पुण्यपुण्यवास श्री वेंकटेश गोविंद शंगधुरेह देवीवक्षराधरं अद्यप्राह द्वैपन्यभोज गर्भान्तस्य विन्दते विष्णोर्य परमं पदं पर्याहाप्यानन्तराय सर्वस्व हिरण्यपत्रमदोः पुण्यन्तदाते मदव्योधनेते एकदा ब्रह्मणमहरते एकदेव जवालास्तेजो दधते मानोहिकं सजातवेदकामश्यपरिजन्यकते अभिप्रदग्नागहि श्रिया मा परिपादय स्वयंभू ఆపరేషన్ సింధూర్ విజయోత్సవాన్ని పురస్కరించుకొని త్రివిధ దళాల సైనికులకు సంఘీభావంగా మంగళవారం రెవెన్యూ డివిజన్ కేంద్రమైన భైన్సాలో తిరంగ యాత్ర జరగనుంది. ఉదయం 10 గంటలకు స్థానిక పద్మావతి కాలనీ పరిధిలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ప్రారంభమయ్యే తిరంగ యాత్ర మున్సిపల్ కార్యాలయం, గాంధీగంజ్ ప్రధాన రోడ్ మార్గం మీదుగా బస్టాండ్ ఎదుట గల బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగనుంది.
ఆపరేషన్ సింధూర్ను భారీ విజయవంతం చేయడానికి భూమిపై, గాల్లో, సముద్రంలో ధైర్యంగా పోరాడిన మన సైనికుల ధైర్య సాహసాలను గౌరవించేందుకు కామారెడ్డి ప్రజలు కామారెడ్డి పట్టణంలో తిరంగ యాత్ర నిర్వహించడం జరిగింది. ఈ తిరంగ యాత్రకు ముఖ్య అతిథిగా కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి హాజరై ఈ తిరంగ యాత్ర గాంధీగంజ్ నుండి ప్రారంభమై జేపీఎన్ రోడ్, మాయా బజార్, సిరిసిల్ల రోడ్, స్టేషన్ రోడ్, కమాన్ మీదుగా నిజాం సాగర్ చౌరస్తా వరకు కొనసాగి ముగించడం జరిగింది. మరోసారి వాయిదా పడ్డ తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక. ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో తదుపరి సమావేశం ఉంటుందని వెల్లడించారు ఆర్డీఓ మాధురి. కాకపోతే ఈ రోజు కూడా కోరం అనేది మీట్ అవ్వని కారణంగా ఇక ఈ ఎన్నికలను ముగించడం జరుగుతున్నదండి. ఇకపై వాయిదా అనేది ఉండదు. సో తదుపరి చర్యల కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్కి నివేదిక సమర్పించడం జరిగినది. సో నెక్స్ట్ ఏం చేయాలి అనేది మనకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్దేశిస్తుంది. దాని ప్రకారం తదుపరి చర్యలు తీసుకొని పడతాయి. ఇంతటితో ఈ ఎలక్షన్ ముగిసింది. థ్యాంక్ యూ.